పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. ఈనాటి కార్యక్రమంలో కరుణశ్రీ కవిత్వానుశీలనం అనే అంశం పైన హవీలా గారు ప్రసంగిస్తారు. మామూలుగా ప్రసంగం ప్రారంభంలో వాళ్ళని పరిచయం చేయడం మనకు అలవాటు. కాకపోతే మనకి బాగా మన గ్రూప్ వ్యవస్థాపకురాలు మనకు తెలిసిన హవీలా గారు. నాకు పొగడ్డం రాదు, ఆవిడకి పొగిడించుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి నేరుగా అంశంలోకి వెళ్దాం. హవీలా గారు, మీ ప్రసంగం ప్రారంభించండి. ధన్యవాదాలు విట్టుబాబు గారు. గురువు గారికి నమస్కారం. ఈరోజు సాయంత్రం ఆసక్తిగా భావనాప్రియ సమావేశానికి హాజరైనటువంటి సాహితీ మిత్రులందరికీ, భావనాప్రియ మిత్రులందరికీ సాదర ఆహ్వానము, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేరుగా మన ప్రసంగంలోకి వెళ్ళిపోతే, మన తెలుగు పద్యం చక్కని చరిత్ర కలిగింది. దీన్ని అంత స్థాయిలో నిర్మాణం చేసుకుంటూ వచ్చినటువంటి మన ప్రాచీన కవుల మేధ ఎంతో శ్లాఘనీయమైంది. వారు దాన్ని ఒక తపస్సుగా ఆచరించారన్న విషయం మనకి తెలుసు. ఆ తపస్సు వాళ్ళ రచనల్లో పరిపరి విధాల తొంగి చూస్తుంటే అనునిత్యం వాటిని మనం పఠిస్తున్న ప్రతి సందర్భంలోనూ అంత భావాను తాదాత్మ్యానికి గురయ్యి దాన్ని అంత స్థాయిలో ఆస్వాదిస్తున్న వాళ్ళంగా దాని యొక్క ఉన్నతత్వాన్ని ఎంతో కొంతైనా సరే ఎరిగినటువంటి వాళ్ళము. కాబట్టి ఆ నిధి, ఆ కావ్య నిధి అసలు తరగనిదిగా మన తెలుగు పద్యంలో నిబిడీకృతం అయిపోయింది. అలా అంతటి భావ సంపదను, ఒక శబ్ద సంపదను మన ప్రాచీన కవులు మన తెలుగు పద్యంలో పాతి పెట్టారు. ఇవాళ గ్రూపుల్లో కూడా ప్రసిద్ధులైనటువంటి సహస్రావధాని గారు రాసినటువంటి పద్యమ్మునెవడురా పాతి పెట్టెద మనసు ఉన్మత్తుడై ప్రేలు చున్నవాడు అనే పద్యం వచ్చింది. వింటే నిజంగా పద్యము ఎక్కడో ఎవరో వచ్చి పాతి పెట్టాలి, అది పాతబడ్డది అని దాన్ని పాతి పెట్టాలని చూసినా గానీ ఈ రోజు అది చేత అయ్యే పని కాదు. ఎందుకంటే ఎంతో గొప్ప భావ సంపత్తిని, శబ్ద సంపత్తిని, అందమైనటువంటి కథాగమనాలను, సంఘటనలను, వాటన్నింటిని కూడా పద్య ప్రతిష్టాపనం చేశారు మన పూర్వ కవులు. అదే సంప్రదాయంలో ఆధునికంలోకి వచ్చేసరికి చాలా మంది కవులు అంటే దాన్ని తోలనాడి కాకుండా అదే పునాదులుగా, అంటే పూర్వం ప్రాచీన కవుల్లో ఒక్కొక్క కవిది ఒక్కొక్క శైలి కాగా, ఇప్పుడు ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, అక్షర రమ్యత, ఈ రెండు ఆది కవి ఆరంభించి తాను ఆ విధంగా రాస్తాను, అందరూ అలరించబడే విధంగా భారతాన్ని తీర్చిదిద్దుతాను అని ఆయన ప్రారంభిస్తే, తరువాత నాటకీయతే ఆ సౌందర్యము తన శైలిగా పెట్టుకొని కొనసాగించి అందమైనటువంటి నాటకీయ ధోరణిలో తిక్కన గారు తరువాతి సంప్రదాయాన్ని వారిదైన శైలిలో కొనసాగించగా, గొప్పవైనటువంటి వర్ణనలు, హృదయంగమైనటువంటి వర్ణనలను చాలా అందంగా పద్యంలో పొందుపరిచిన వారు ఎర్రన గారు. ఆ తర్వాత కొందరికి సంస్కృత శబ్దాల మీద మక్కువ, కొందరికి తెలుగు శబ్దాల మీద మక్కువ, కొందరకు తెలుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు గుణమగు, రెండు కూడా కొందరికి గుణమవుతాయి. అంటే తెలుగు శబ్దాలు కొందరికి నచ్చుతాయి, సంస్కృత శబ్దాలు కొందరికి నచ్చుతాయి. నేను అందరి మెప్పింతు కృతుల అయ్యయ్యడలన్ అంటూ మరో కవి. ఎవరా కవి అంటే పోతన గారు.
నేను తెలుగు కొంతమంది పదాలు ప్రయోగాలు ఇష్టపడతారు. కొందరు సంస్కృత ప్రయోగాలు ఇష్టపడతారు. నేను మణిప్రవాళ శైలిలో అన్ని ప్రయోగాలను చేస్తూ అందరిని మెప్పిస్తాను అంటూ ఆయన కొనసాగిస్తారు. అయితే ఆధునికంలోకొచ్చేసరికి ఆ ప్రబంధాలలో ప్రబంధ వర్ణనలు చెయ్యడానికి గాను కృత్రిమంగా కల్పించుకున్నటువంటి సంఘటనలు. ఆ సంఘటన రచనలు వీటిని కొంతమంది కవులు అంతగా ఇష్టపడలేదు. నిరసించారనే పెద్ద పదం వాడే కంటే దాన్ని కొంతమంది కొనసాగించడం ఇష్టపడక కృతులను కొంత పరిమితం చేసి అదే భావ విస్తృతి తగ్గకుండా కల్పనలు చేస్తే బావుండు అని చేసినటువంటి తొట్టతొలి ప్రయోగం ఖండకావ్యాలు. ఈ ఖండకావ్య రచనల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, జాషువా గారు, కృష్ణశాస్త్రి గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, ఇలా విశ్వనాథ గారు వీళ్ళందరూ కూడా ఈ ఖండకావ్యాలను తీసుకొనొచ్చే క్రమంలో అంటే ఒక ప్రబంధంలో ఎంతటి భావ సంపత్తి ఉంటుందో అంతా ఉంటుంది. ఇంకా ఆ అంశం గురించి అంతకంటే చెప్పడానికి మరే అంశము మిగిలి ఉండనంత భావ విస్తృతితో ఉంటూనే సంక్షిప్తంగా కూడా ఆ కృతులు ముగియడం అనేటువంటి విషయాన్ని ఖండకావ్యాలుగా రచిస్తూ వచ్చారు ఆధునిక కవులు. ఎందుకంటే ఆ పడిగట్టుగా చేయవలసిన ఆ ప్రబంధం అనిపించుకోవడం కోసము పూర్వకాలంలో పడిగట్టుగా చేయవలసి వచ్చినటువంటి అన్ని వర్ణనలు కోసం కొన్ని పాత్రల్ని, సంఘటనల్ని కృత్రిమంగా కల్పించుకోవాల్సి వచ్చేది. అది ఔచిత్యమైన, అనౌచిత్యమైన. అది బలవంతంగా తీసుకొని అక్కడ పెట్టబడినటువంటి ఒక సంఘటన అనేది తెలుస్తూనే ఉన్నా కూడా అది ప్రబంధం అనేటువంటి ప్రబంధ స్థాయిలోకి రావడం కోసము కొన్ని తప్పనిసరిగా చేయవలసినటువంటి వర్ణనలు ఇలాంటి అగత్యాలని తప్పించుకొని మనం క్రికెట్‌ని గాని సంక్షిప్తం చేసుకొని ఇప్పుడు ప్రస్తుత క్రికెట్ స్వరూపానికి తెచ్చుకున్నట్లుగా ఆ పూర్వ ప్రబంధాలని కూడా రాను రాను మరింత స్మార్ట్ అంటే కరెక్ట్ ఏమో. మరింత స్మార్ట్ చేసుకొని ఖండకావ్యాలుగా రూపొందించుకుంటే అలా ఖండకావ్యాలలో పసిడిని పండించిన వాళ్ళల్లో అగ్రశ్రేణిలో ఉంటారు నేటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మనం చెప్పుకోబోయేటువంటి కవి పుంగవులు. అయితే ఈ కావ్య నిర్మాణంలో మధురమైనటువంటి పదాలు వీరి పద్యం ఎలా ఉంటుంది అంటే శబ్దార్థాలు రెండూ కూడా ఓ జంట పక్షులై ఓ పల్లకిలో ఊరేగించినట్లుగా ఆయన పద్యం ఉంటుంటే అది చదివేటువంటి పాఠకులు హృదయాల్లో ఎంతో ఆ లయాత్మకమైనటువంటి ఆ అనుభూతి చాలా అందరూ ఆనందించే విధంగా ఆయన పద్యం నడక సాగిపోతుంది. అయితే వీరి ఇప్పుడు మనం కరుణశ్రీ గారి కవిత్వ అనుశీలన అంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. ఎలా అంటే కవిత్వం మొత్తం ఆయన ఆ పరిశీలనలో ఆయన దేని మీద కవిత్వం వెలువరించారు అనేది ఒకటి కాగా, ఆయన శైలి అనుశీలనాన్ని ఇప్పుడు నేను తీసుకున్నాను. అది రెండోది. అయితే ఆయన శైలి అనుశీలనం గురించే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆయన శైలి యొక్క విశిష్టతలు ఎక్కువ. ఒక కవి తనకిష్టమైనటువంటి ఎన్నో కవితా వస్తువులను తీసుకోవచ్చు. కాబట్టి కవి ఏ వస్తువుని తీసుకున్నాడు అన్నది ఏ అన్నదానికంటే కూడా తీసుకున్న వస్తువుకి ఎంత మాత్రం న్యాయం చేశారు, ఎంత సౌందర్యీకరించారు, ఎంత సుందరీకరించారు అనేటువంటి విషయమే ప్రాధాన్యమైనది కాబట్టి విశిష్టతలను శైలి భేదాలను గురించే ఇవాళ మాట్లాడుకుంటే ఆయన శైలిలో కారుణ్యము అడుగడుగునా తొణికిసలాడుతుంది. తరువాత వర్ణనలు ఎంతో హృద్యంగా మనం తాదాత్మ్యం చెంది ఆ పద్యంలో రాసేటువంటి కవి ఆత్మలో లీనమైపోయే విధంగా వర్ణనలు ఉంటాయి. ఇక చమత్కృతి ప్రసాద గుణాలు ప్రత్యేకంగా ఒక శీర్షిక కింద మనం చెప్పుకోక్కర్లేదు. ప్రతి ఒక్క పదంలోనూ, పద్యంలోనూ ఆ ప్రసాద గుణము ఆయన రచనలో, శైలిలో అట్లా హాయిగా నల్లేరుపై బండి నడకలాగా సాగిపోతూ ఉంటుంది. తర్వాత కల్పన. ఈ కల్పనలనేవి కవి అంటే పూర్వం ఉన్నటువంటి ప్రసిద్ధ వస్తువులన్నింటినీ తీసుకున్నా కూడా కల్పన అనేది ప్రాణప్రదమైనది కవికి. ఎందుకంటే తానంటూ చెప్పదలుచుకున్నది ఒకటి క్రొత్తది లేకపోతే అసలు రచించవలసిన అవసరమే ఉండదు కదా. కవి క్రొత్తగా రాయాలి అనుకుంటే ఇంతకు ముందు చెప్పనిదేదైనా చెప్పాలి, లేదా
గతంలో చెప్పబడినటువంటి దానిపైన లేదా అదే థీమ్, అదే వస్తువుని తీసుకుంటే దానిలో మరి క్రొత్త విధంగా ఇంకొక విషయాన్ని ఏదైనా వెలువరించాలి. అంటే సృజనైనా అయ్యుండాలి, లేదా అనుసృజనైనా అయ్యుండాలి. ఈ 2 కానప్పుడు కవి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. మామూలుగా నోటితో మాటలు మాట్లాడుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం వర్ణనాత్మకంగా 2 ప్రసంగాలు చేసుకోవచ్చు. అప్పుడు కవిత్వం రాయాల్సిన అగత్యం ఏర్పడదు. అయితే ఇక్కడేంటంటే ఈ విభిన్నత కల్పన అనేది అంత ప్రాశస్త్యం వహించేటువంటి విషయంగా కవిత్వంలో ఉంటుంది కాబట్టి, ఆ కల్పన చాతురి గూడా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి దగ్గర మనకు కనబడుతుంది. తరువాత ప్రధానంగా శబ్ద సౌందర్యం. ఆయన ఎంత అలా అందమైనటువంటి చేకానుప్రాస, వృత్యనుప్రాస అలంకారాలను అందంగా అలవోకగా ఆయన పద్యాల్లో దొర్లిపోవడాన్ని గమనిస్తాము. సరే, మనం ముందుకి వెళ్ళిపోతే కారుణ్యం. ఈ కారుణ్యం ఎక్కడిది? అసలు కారుణ్యం ఏమిటి అనంటే, ఆయన తన పుస్తకాలకు సంబంధించి రాసుకున్నటువంటి ముందు మాటల్లో ఒక మాట అంటారు. భగవంతుడు కరుణామయుడు. సృష్టి మొత్తం గూడా కరుణతో నిండిపోయింది. అంతేకాదు, అసలు కరుణలోనే ఈ సృష్టి పుట్టింది. కరుణతోనే కొనసాగుతుంది. తుదకు వెళ్లి కరుణలోనే లీనమైపోతుంది అని కరుణశ్రీ గారంటారు. ఈయనకి కరుణ అంటే ఈ కవి గారికి కరుణ మీద మక్కువ ఎక్కువ. అసలు ఎందుకు అని ఒకసారి ఆలోచిస్తే నిజమే. ఎందుకంటే కా ఈ ఆ ప్రాధాన్యం ఈ కవి కరుణకి ఎందుకు అంతగా ఇచ్చారు అనంటే, కవికి కరుణకి రెంటికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే కరుణ లేకపోతే అసలు కవి వ్యక్తిత్వమే లేదు. కవి వ్యక్తిత్వమే కవి వ్యక్తిత్వం లేకపోతే ఈ కరుణకు అస్తిత్వం కూడా లేదు. కాబట్టి కవి వ్యక్తిత్వమే కరుణ. కరుణ లేకపోతే, చుట్టూ చూసి స్పందించేటువంటి ఒక గుణం అంటూ లేకపోతే అసలు కవిత్వమేది? కాబట్టి ఆయన కరుణ అనేటువంటి శబ్దానికి గాని, దాన్ని అనుసరణీయమైనటువంటి రచనలో కానీ చాలా కరుణ అనే దానికి పెద్ద పీట వేశారు కరుణశ్రీ గారు. అందుకనే కరుణశ్రీ అని ఆయన ఆయన కృతికి పేరు కూడా పెట్టుకున్నారు గదా! మరి ఈ కరుణ అంటే ఏంటి? ప్రతిదాన్ని చూసి ఏడవడమా? ప్రతిదాన్ని చూసి ఏడుస్తామా? ఏడిస్తే అంటే ఏడుపు గొట్టుతనమే కవిత్వమా? అలా ఏడుపు గొట్టుతనంతో రాసుకుంటే కవిత్వమా అంటే అదేమీ కాదు. అసలు దేనికి ఏడవాలి? ఏడవడం అంటే కూర్చొని ధారాపాతంగా ఏడవడం కానక్కర్లేదు గదా! శిశిరంలో ఆకులు మొత్తం రాలిపోయిన ఒక వనాన్ని చూస్తే ఒక వివర్ణమైనటువంటి, ఒక నిర్లిప్తమైనటువంటి శూన్యం హృదయాన్ని ఆవహిస్తే అది ఒక వేదనకు, అంటే వేదన అంటే మళ్ళీ కూర్చొని అంగలార్చడం కాదు. అదొక సంవేదనకు కవి హృదయానికి కారణమైతే, అది ఒక రచనకు ఆద్యమైతే స్ఫూర్తి కాగలిగితే అది సంవేదనగా చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ పద్యం చూద్దాం. దినము దినము వృద్ధిగను సుధాంశునిగాంచి ప్రమదమందు పక్షమందు దినదినము కృషతగను హిమాంశుని జూచి బాధ చెందు కృష్ణ పక్షమందు. ఇప్పుడు దినదినం వృద్ధి అవుతూ ఉంటే చూసి సంతోషపడడము సంవేదనే. అంతేకాకుండా దినదినము కృషించిపోతున్నటువంటి చంద్రుని చూసి మన దృష్టిలో ఏదో ఓ చిన్న అశ్రుకణం ఉంటుంది కదా! అంటే ఒక కవి అంటారు, హృదయం ద్రవీభవించే విధంగా పేదలను చూసి అశ్రుకణములు దానము చేసే నేత్రములు నావి అని. అంటే ఆ ఒక్క దానంతో వీడు జీవితం అంతా ఏదో దానం చేసినట్లు కాదు, ఒక అశ్రుకణాన్ని దానం ఇస్తారు. అంటే అలా ఒక భావుకుడైన వాడు కవి మాత్రమే గలిగేటటువంటి వేదన, సంవేదన, అనుభవించేటువంటి వేదన, ఆ కారుణ్య అనేటువంటి ఆ గుణము అది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనల్లో చాలా ఉంటుంది. దానికి మూలం ఏమిటి అనంటే ప్రకృతే. దానికి ఉదాహరణగా నిలిచే పద్యాలు ప్రసిద్ధంగా మనం వారి గురించి చెప్పుకునే సందర్భాలలో ఎన్నో ఉంటాయి. తెలిసిన పద్యమే అయినా ఇది చదువుకు తప్పదు. ఎందుకంటే అంత ప్రసిద్ధమైనది, ప్రస్తుత కారుణ్యోదాహరణకు ఖచ్చితంగా సంతూగేది కాబట్టి ఈ పద్యం చూద్దాం. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన తిప్పలేక, జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు, మామూలు మేరకే మడువలేక. పనిమాని ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారమున కీలు గదుపలేక, అందాలు చిందనీలాకాశ వేదిపై చుక్కల ముక్కులు చెక్కలేక. ఎంత శ్రమనందుచుంటివో ఏమో సామి, ఎంత శ్రమనందుచుంటివో ఏమో తండ్రి, అడుగిడితి వెట్లో మా నేడు మా గడపలోన, గుండె కుదిలించి నీ ముందు కుప్పబోతు. అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను, అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను. లోకాల్లో ఉన్నటువంటి చీకట్లన్నింటినీ పోగొట్టడానికట ఓ 2 దీపాలను చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడట ఒకడు. ఒకడు రవి, ఒకడు చంద్రుడు. ఏంటి ఆ దీపాలు? జగతిపై పడవచ్చు, నేను వచ్చేస్తాను, కమ్మేస్తాను, కప్పేస్తాను అన్నట్లుగానే ఉంటది కదా సముద్రం యొక్క ప్రవృత్తి. నిత్యం కూడా ఏదో భూమిని కప్పేద్దామా, ముంచేద్దామా అన్నట్లు వచ్చేటువంటి ఆ జలరాశి కెరటాల్ని మామూలు కాదు, మీ హద్దులు ఇంతవరకే, ఇక్కడి నుంచి ముందుకు రావద్దు అన్నట్లుగా మామూలు మేరకే మడుస్తూ ఉంటాడంట. అలా నిత్యం కూడా జగతిపై పడవచ్చేటువంటి జలరాశి కెరటాలను మామూలు మేరకే మడవలేక, పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారమున కీలు గదుపలేక. ఇప్పుడు కీ ఇవ్వడం అంటే బహుశా మా జనరేషన్స్ కొన్ని చూసుంటారు, ఆ తర్వాత తరాలు అసలే చూడలేదేమో. పొద్దున్నే లేచి మా తాతయ్య గారు ఇది వాచ్ ఉంటుంది, దానికి కీ తిప్పుకుంటారు. ఎందుకు తాతయ్య అలా తిప్పుతారనంటే, అది తిప్పితేనే రోజంతా పనిచేస్తుందమ్మా అంటారు. అంటే ఆ కీ ఇచ్చుకోవాలి, క్లాక్స్ గాని ఆ గడియారాలకి ఇంకా చేతి వాచులకైనా దేనికైనా కీ ఇచ్చుకోవాలి. ఆ కీ ఇవ్వకపోతే రోజంతా అది పని చేయదు. అది ఒక యాంత్రికమైనటువంటి విధానం, మెకానికల్ వే. ఇప్పుడు సెల్స్ వచ్చాక అది అంత మన అనుభవంలో నుండి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఎంత చమత్కారంగా చెబుతున్నారంటే కవి, తన పనులన్నీ మానుకొని ప్రతిరోజు నైట్ కూర్చొని రాత్రిపూట ఏం చెయ్యాలి అనంటే, ప్రాణికోటి గుండెకున్న కీ ఉంటుంది కదా, ప్రతి ఒక్క రోజు రాత్రి కూడా ప్రతి ఒక్క ప్రాణికోటి యొక్క ఆ గుండె యొక్క కీని తిప్పాలంట. మర్చిపోయి ఏదైనా ఒకటి మర్చిపోయారనుకోండి, అది తెల్లవారికి నిద్ర లేవడం అంటూ ఉండదు. ఎంత ఉదాత్తంగా చెప్పారు. అంటే ఆ సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క టైం టేబుల్ ని లిస్టప్ చేస్తున్నాడు కవి. ఎంత దార్శనికత! అంటే కవి ఊహలో తాను దర్శించేటువంటి దాన్ని చక్కగా దాన్ని అక్షరబద్ధం చేయడము, దానిలో 4 అంశాలను తీసుకొని వెలువరించే క్రమంలో ఆయన అంటే ఆ డెలివరెన్స్ లో కూడా ఎంత చక్కని ఉదాత్తత. పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారమున కీలు కదుపలేక, అందాలు చింద నీలాకాశ వేదిపై చుక్కల ముక్కులు చెక్కలేక. ఒక పదును చేసేది పెన్సిల్ ని తీసుకొని షార్ప్ చేసేటువంటి ఓ షార్ప్నర్ తీసుకొని, మరి ఆయన దగ్గర ఏం షార్ప్నర్ ఉంటుందో మనకి తెలీదు. అది తీసుకొని అందాలు చిందడం కోసం నిత్యం అది ఒక నక్షత్రాన్ని రాత్రి ఆ నీలాకాశ వేదిపై చూస్తూ ఉన్నప్పుడు అది తళుకుమంటుంది. దాని జిగిదేరినటువంటి పదునైన అంచులు తళుకు అనేటువంటి ఆ సౌందర్యాన్ని మనం చూసినప్పుడు ఎంత అది అన్ని రకాలుగా అన్ని కోణాల్లో మెరుస్తూ ఉంటుంది. దానికోసం ఆ అందాలు చిందడం కోసం నీలాకాశ వేది పైన ఉన్నటువంటి ఎన్ని చుక్కలవి, ఎన్ని ముక్కులని చెక్కుతాడు? ఒక్కొక్క దానికి 5 ముక్కులు. ఎన్ని ముక్కులు చెక్కుతాడు? కాబట్టి అలా అందమైనటువంటి ఈ కారుణ్యము, దాన్ని చూసినప్పుడు ప్రతిస్పందించేటువంటి కవి హృదయము, కరుణ లేకుండా ఇది కవి దర్శించగలడా? ఇంత ఉదాత్తంగా వెలువరించగలడా? ఇలాంటి అందమైనటువంటి కరుణ ప్రాతిపాదికగా కలిగినటువంటి పద్యాలు ఆయన దానిలో కనబడతాయి. మరొక 2 మాటలు విస్తరించి కరుణ గురించే మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆయన స్పిరిట్ మొత్తము కూడా కరుణ మీదే ఆధారితమైంది కాబట్టి, అసలు ఈ కరుణా కుమారి ఎక్కడి నుండి వచ్చింది అంటూ ఆయన ముందు మాటలో ఒక విషయం చెప్తారు.
ఆయన ఒక చిత్రపటాన్ని చూశారంట. రా అర్ధరాత్రి వేళ తన భార్యను, చిరంజీవిని వదిలిపెట్టి ఆ మేడ మెట్లు దిగుతూ మహాభినిష్క్రమణం చెందుతూ ఉన్నటువంటి బుద్ధుని కళ్ళను ఓ చిత్రపటంలో ఆయన చూసినప్పుడు ఆ బుద్ధుని యొక్క, ఆ శాక్యముని యొక్క కన్నుల్లో నుంచి ఆ కరుణాకుమారి నేరుగా నా హృదయంలోనికి ప్రవేశించింది అంటారు జంధ్యాల గారు. అది అక్కడి నుండి నా హృదయం అంతా కరుణామయమైపోయింది అంటారు. అలా ఆయన వర్ణించే క్రమంలో ఆ కరుణా కుమారి అనే ఒక ఖండికలో ఆయన చాలా అందమైనటువంటి పద్యాలు రాస్తారు. ఆమె భువనైక మోహిని అమృతమయి అనంత విశ్వవిహారిణి శాంతమూర్తి, ఆమె లోకైక పావని, ఆమె వంటి అందముల రాణి లేదు బ్రహ్మాండమందు, ఆమె మానస కమలాకరాంతరమున జలజమైతేలును ఈ చరాచర జగత్తు, ఆమె నిట్టూర్పులో పరమాణులట్లు కరగి నీరవును మేరు మందరములెన్నో, ఆమె కడగంటి చూపులో అనవతరము కాపురము సేయు దివిజ గంగా భవాని, ఆమె చిరునవ్వు తలుపులో అహరహమ్ము నవ్వు కొన్నవి వందనందనవనాలు, ఆర్ద్రత, అహింస, అనసూయ ఆమె ఇంటి ఆలుబిడ్డలు, నిత్య కళ్యాణి ఆమె. ఆ మహారాజ్ఞి మృదుల పాదాంతికమున అవనత శిరస్కుడను అవనత శిరస్కుడగును బ్రహ్మంతటి వాడు కూడా ఆ కారుణ్యమూర్తి యొక్క పాదాక్రాంతుడని చెబుతున్నాడు. ఆ కరుణ అనేది లేకపోతే అంతటి సృష్టి బ్రహ్మ చేయలేడు అని చెబుతున్నాడు. ఆమె గాఢ పరిష్వంగమే మదీయ జీవితమునకు మోక్ష లక్ష్మీ ప్రసాదము, ఆమె అనుభూతియే శుష్కమైన నాదు బ్రతుకు నోదార్చు మలయమారుతపు వీచి అంటూ భరతమాత ఆనంద బాష్పాలలోన నిండు జాబిల్లి పండు వెన్నెలలలోన విశ్వ మానవ కళ్యాణ వేదిపైన జరిగినది మాకు గాంధర్వ పరిణయము. ఆమెతో నాకు పరిణయం జరిగింది. ఎక్కడ? భరతమాత ఆనంద బాష్పాలలోన నిండు జాబిలి పండు వెన్నెలలలోన విశ్వ మానవ కళ్యాణ వేది పైన జరిగినది మాకు గాంధర్వ పరిణయం అంటున్నాడు. అస్మదీయ జీవిత పరమార్థమెల్లా ఆమె పాదాల మీదనే అంకితము, ఆమె హృదయాలను అందుకొనక సార్థకత లేదు నా నర జన్మమునకు. మొత్తం కేవలం కవి గురించి మాట్లాడట్లేదు. ఈ కారుణ్యము లేకపోతే అసలు నర జన్మమే వృధా అంటున్నాడు. పరోపకారం కోసము కొంచెమైనా సంవేదన చెందనటువంటి హృదయము, కారుణ్యాన్ని ఆకళింపు చేసుకోలేనటువంటి హృదయము ఉంటే అది కవి హృదయం కాదు, నర హృదయం అయినా కానీ మానవ జన్మమే వృధా అని చెప్తున్నాడు. అలా కరుణాకుమారి అనేటువంటి ఈ ఖండిక మొత్తం కూడా ఆ కరుణ గురించే ఆమెని ఒక రాంగ్నిగా, ఒక సామ్రాజ్యానికి, నర సామ్రాజ్యానికి రాంగ్నిగా చేసి తన హృదయేశ్వరిగా ఆ కరుణాకుమారి గురించి వర్ణిస్తారు కరుణశ్రీ గారు. తరువాత కరుణ అనేటువంటి అంశము, ఈ కరుణ ఉదాత్తత అనేవి వీరి రచనలో అడుగడుగునా సాగేటువంటి విషయాలు. అయితే ఆ కరుణ ఉదాత్తత కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన కవిత్వ శైలిలో ఉండేటువంటి శీర్షికలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ఉంటాయి. అన్నింటి గురించి మన పరిమిత సమయంలో మనం చర్చించలేము గనుక ఆ ఉదాత్తమైనటువంటి ఒక గుణాన్ని కరుణలో అంతర్భాగంగా మనం చెప్పుకుంటే ఇక్కడ ఒక మంచి పద్యం ఉంది. ప్రాభాతి అనే శీర్షికన వారు ఉదయస్త్రీలో రాసినటువంటి పద్యం. సాధారణంగా ఇళ్లల్లో భార్యల్ని గాని లేకపోతే ఓ ప్రియుడు ప్రేయసిని గాని నిద్రపోతూ ఉంటే ఎలా లేపుతారు? పల్లెటూర్లలో ఎలా లేపుతారు? పోనీ మన ఇళ్లల్లో ఎలా లేపుతారు?
పొద్దున్న తెల్లవారి స్నానం చేసి పాలు పెట్టి పాలు కాగాలి అలా చెప్తారేమో. లేకపోతే ఇంకా ఇంకా ఉదాత్తంగా ఇంకెలాగ సభాముఖంగా చెప్పలే లే 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 అంటారేమో. హే హే లే అంటారేమో తెలీదు. ఒక్కొక్క అంటే ఏది గూడా ఇది జరగదని చెప్పలేము. రకరకాలుగా నేర్పుతారేమో. ఇంకెన్ని రకాల ఉంటాయి. ఏమన్నా విసిరేస్తారేమో కూడా తెలీదు మరి. కానీ కరుణశ్రీ గారు ఆయన కరుణాకుమారినో తెలీదు. ఆయన హృదయంలో ఉన్న కరుణాకుమారినో తెలీదు. ఆయన సతీమణినో తెలీదు. ఆయన ప్రేయసినో తెలీదు. ఏది తెలీదు. ఎంత ఉదాత్తంగా నిద్ర లేపుతున్నారు. ఒక ప్రియుడు ఇంత ఉదాత్తంగా తన ప్రేయసిని ఆహ్, తన సహచరిని నిద్ర లేపగలడా అని అనిపిస్తూ ఉంటుంది ఈ పద్యం చదివినప్పుడు. రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్. రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ ప్రోవులు ఓయగా నిదురవోవు దయామయి నా ఎడందలో ఆగక పొంగు స్వాప్నిక రహస్యములెవ్వియో నీదు గుండెలో దాగుడు మూతలాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా. నా ఎడందలో ఆగక పొంగు స్వాప్నిక రహస్యములెవ్వియో నీదు గుండెలో దాగుడు మూతలాడ సరదా పడుతున్నవి కన్నులెత్తుమా. రేగిన ముంగురులు నుదుట ప్రేమ సుధా మధురైక భావాల్ని ప్రోవులు పోస్తూ ఉన్నాయి. ఎంత చక్కని వర్ణన ఇది. వర్ణనకి కూడా ఉదాహరణ పద్యంగా తీసుకోవచ్చు. దీన్ని కారుణ్యం అందామా, పద్యం అర్థం కావడంలో ప్రసాద గుణం అందామా, ప్రేయసిని నిద్రలేపడంలో ఉదాత్తత అందామా, అందమైనటువంటి పదాలను వేసుకునే క్రమంలో అలంకార ప్రాశస్త్యం కలిగినటువంటి పద్యానికి ఉదాహరణ చెప్పుకుందామా అనే దానికి శ్రోతలే న్యాయమూర్తులుగా ఉండి నిర్ణయించుకోవచ్చు. అంతటి అందమైనటువంటి పద్యము ఇది. తరువాత ఇంకొక పద్యం చూద్దాము. ఈ గిజిగాని గూడు వలనే మలయానిల రాగడోలలో ఊగుచునుండే నా తలపులు. ఒక అందమైనటువంటి భావన. గిజిగాని గూడు లాగానే తన మనసు ఊగుతూ ఉన్నదట. ఆయన మిత్రుడు జాషువా గారు కాబట్టి బహుశా ఆయన కూడా వాళ్ళ మిత్రత్వం గురించిన చాలా విశేషాలు నాకు వ్యక్తిగతంగాను కూడా తెలుసు. అవన్నిటికీ ఇప్పుడు సందర్భం కాదు. అందమైనటువంటి ఒక మంచి స్నేహము వాళ్ళ మధ్యలో ఉండేది. అలాంటి వాళ్ళ స్నేహానికి ప్రతీకగా నిలిచే పద్యాలు కూడా, ఆ శైలిలో ఉండేటువంటి సామ్యం కూడా వారి రచనల్లో కనబడుతూనే ఉంటుంది. కాబట్టి అవే ఉదాహరణగా నిలుస్తాయి. మనం విశేషించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తరువాత వర్ణన. వీరి వర్ణనలు ఎంత అందంగా ఉంటాయి అంటే తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని చెబుతూనే ఒక విశేషమైనటువంటి అలంకారాన్ని వేసుకుంటూ, అందమైన పదాలను వేసుకుంటూ, ఓ చమత్కృతిని జోడిస్తూ దాన్ని సుసంపన్నం చేసేస్తూ ఉంటారు అందమైన వర్ణనల్లో. పద్యాలు చూద్దాము. ఇది బుద్ధ చరితం ఆయన రాశారు కదా కరుణశ్రీ. అంటే ఆయన సాహిత్యం పార్ట్ 2లో ఉంటుంది. బాల గౌతముడు అనేటువంటి శీర్షికలో చూద్దాం పద్యాలు. బాల గౌతముండు పరుగెత్తునప్పుడు గల్లుమనెడు కాళ్ళ గజ్జలందు విశ్వమోహనముగ వేదాంత వీధుల మధుర నాదమేదో మారు మ్రోగు. గౌతముడు పరిగెత్తుతుంటే అంట బాలుడుగా ఉన్నప్పుడు, పెద్దయి పరిగెత్తడం కాదు, పెద్దయ్యాక ఆయన జ్ఞానోదయం పొందారు. ఆయన మూలంగా లోకానికి ఎంతో ఒక కరుణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఉన్నటువంటి ఎంతో హింసను ఆయన నిరసిస్తూ ఒక మంచి
ఉదాత్తమైనటువంటి భావజాలంలోకి ప్రజల్ని నడిపించారు అనే దానికి ముందస్తుగా ఆయన పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ వీధుల్లో ఎలా ధ్వనించాయి అన్న విషయాన్ని చెబుతూ, బాల గౌతముండు పరిగెత్తునప్పుడు గల్లుమనెడు కాళ్ల గజ్జెలందు విశ్వమోహనముగా వేదాంత వీధుల మధురనాదమేదో మారుమ్రోగి అని ముందే చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి మార్పులను ఇప్పుడే చూపిస్తూ ఉన్నాడు, దర్శింపజేస్తూ ఉన్నాడు రచనలలో. శ్రీకరమ్ములైన ఆ కరమ్ముల సుధాశీకరమ్ములింత చిందినంత ఇంతలేసి మొక్కలెల్ల ఇంతింతలై అంతలేసి అగుచు అతిశయిల్లె. ఆ బాల గౌతముని చేతులు మృదువైనటువంటి కరములు తాకుతూ ఉంటే ఆ మొక్కలు ఇంతింతలున్న మొక్కలు కూడా అంతంతై వృద్ధి చెందుతున్నాయట. తల్లిపెట్టు తీయ తాయమ్ములన్నయు పంచిపెట్టు తోడి బాలకులకు కన్నే కల్పలతల విన్నాణములు దిద్దు చిన్ని చిన్ని చిగురు చేతులెత్తి వృద్ధినందే బాల సిద్ధార్థ చంద్రుడు రోజు రోజు శాక్య రాజునింట కపిల వస్తునగర కళ్యాణ కలశాబ్ది పొంగి పొరలే రస తరంగమగుచు. ఎంత అందమైన పద్యం చూడండి. కపిలవస్తు నగరం యొక్క కళ్యాణ కలశాబ్ది పొంగి పొరలిందంట, రసతరంగమై పొంగి పొరలిందట. ఏ సందర్భంలో? ఎవరు శాక్యరాజు అయినటువంటి గౌతముని తండ్రి ఇంట ఈ కపిలవస్తు నగర కళ్యాణ కలశాబ్ది వృద్ధి చెందింది. ఏ సందర్భంలో అంటే బాల సిద్ధార్థ చంద్రుడు రోజు రోజు వృద్ధి చెందుతూ ఉంటను ఈ మార్పు జరిగింది అని ఉదాత్తంగా వర్ణిస్తాడు. ఇదే సందర్భం ఇందాక మనం చెప్పుకున్న పద్యం, దినము దినము వృద్ధిగను సుధాంశుని గాంచి ప్రమదమందు శుక్లపక్షమందు దినదినము కృషితగను హిమాంశుని జూచి బాధ చెందు కృష్ణపక్షమందు ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి. ఎంత ధ్వనో! అంటే రాబోయేటువంటి గౌతముని జీవితంలో ప్రవేశించబోయేటువంటి సంఘటనల పారంపర్యాన్ని అందంగా ముందే దర్శింపజేస్తున్నాడు పాఠకుల చేత కవి. దినము దినము వృద్ధిగను సుధాంశుని జూచి ప్రమదమందు శుక్లపక్షమందు. ఈ బాలగౌతముడు నేటి నేటికి అభివృద్ధి చెందడం ఎక్కడ జరుగుతుంది, ఏ నేపథ్యంలో జరుగుతుంది అంటే దినము దినము వృద్ధి చెందేటువంటి సుధాంశుని గాంచి సంతోషపడేటువంటి శుక్లపక్షంలోను, దినదినము కృషిత గను హిమాంశుని చూచి బాధ జంతు కృష్ణ పక్షమందు ఈ రెండిట్లోనూ జరుగుతుంది అంటున్నారు. అంటే మొదటిది దేనికి ప్రతీక, రెండవది దేనికి ప్రతీక అంటే ఆయన హాఫ్ ఆఫ్ ద లైఫ్, సగం జీవితము, సగం కూడా కాకపోవచ్చు, ఆయన తొలినాళ్లలోనే వెళ్ళారు కదా, వివాహం అయిపోయిన తర్వాత చిన్న సుతుడు ఉన్నాడు, ఆ చిన్న చిరంజీవిని వదిలిపెట్టి మహాభినిష్క్రమణం చెందాడు గౌతముడు. ఆ సందర్భంలో 30 సంవత్సరాలు వాడు అనుకుంటాను. ఆ సందర్భంలో అప్పటి వరకు ఒక రాజకుమారుడిగా ఎదిగాడు. కష్టం అంటే తెలియకుండా సౌఖ్యాల్లోనే, సుఖాలలోనే, సంతోషాలలోనే ఊలలాడుతూ పెరిగి అక్కడే అంతఃపురంలో వివాహం చేసుకొని ఆనందంగా బ్రతికిన జీవితం గౌతముది. ఇది దినదినము వృద్ధి చెందు సుధాంశుని గాంచి ప్రమదమందిన సందర్భము. దినదినము కృషతను గని హిమాంశుని చూచి బాధ చెందు కృష్ణపక్షములో కూడా జరిగింది. అంటే తన ద్వితీయ పార్శ్వము ఈ లౌకికమైనటువంటి క్షీణత దాన్ని కూడా దర్శింపజేస్తున్నాడు ఇక్కడ. అంటే తన కరుణశ్రీ గారు వర్ణించేటువంటి వర్ణనలు ఎంతో సాభిప్రాయమైనటువంటి, దార్శనికమైనటువంటి ప్రయోగాలు చేస్తూ అందమైనటువంటి కథా గమనాన్ని కావ్యానికి అందజేస్తూ ముందుకు సాగిపోయేటువంటి గుణం ఆయన శైలికి ఉన్నది అనటలో అందరూ అంగీకరించేటువంటి విషయము. కల్పన, అసలు కల్పన లేకుండా కవి ఉంటాడా అంటే ఉండడు.
ఇందాక చెప్పుకున్నాము దాని నేపథ్యము, మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కవిత్వం చెప్పాలి అనంటే సృజన అయినా అయి ఉండాలి, లేదా చెప్పబడుతున్నది గతంలో చెప్పిన దాని ఆ ఆ, నవ్యమైనటువంటి అభివ్యక్తి అయినా అయి ఉండాలి. అంటే సృజనపై డెవలప్ చేసినటువంటి అనుసృజన అయి ఉండాలి. ఈ రెండు కానిది కవిత్వం కాదు. అంతేకాకుండా మరి కల్పన అంటే ఏమిటి? పోయిన వారం అందమైనటువంటి ప్రసంగం చేశాడు హర్ష. చెబుతూ ఒక మంచి వాక్యము నిర్వచనం ఇచ్చాడు. తన నిర్వచనం ప్రకారం కాదనలేనటువంటి ఎవరూ కాదనలేనటువంటి నిరాకరించనటువంటి అబద్ధం చెబితే అదే కవిత్వమేమో అన్నాడు. దానికి ఇంకో మాట జోడించుకుంటే ఎక్కడ ఔచిత్య భంగం కూడా లేనటువంటి, ఎవరు నిరాకరించలేని, ఎవరు కాదనలేని, ఎక్కడ కూడా ఔచిత్యానికి భంగం కలుగనటువంటి ఒక ఊహ చేస్తే అది కవిత్వం అవుతుంది. అలాంటి కల్పనలు చేస్తే నిజంగా ఎంత అవి అవి పాఠకుల హృదయాలలో ఎన్నేళ్లైనా గుర్తుండిపోతాయి. అలాంటి కల్పనకు ఉదాహరణ ఇక్కడ చూద్దాం. తెర తొలగి త్రోసికొని ఏగుదెంచుచున్న ముగ్ధ మోహన కారుణ్యమూర్తి ఎవరు? అందములు చిందు పున్నమ చందమామ కళదరుగదేమి కాలమేఘాలలోన. నల్లని మేఘాలలో పూసినటువంటి ఆ చందమామకి కళ తరగదేమిటి అని అన్నాడు ఇక్కడ. కానీ అనుసరించినటువంటి వెంటనే పద్యంలో ఏమంటున్నారో చూడండి. నిండు గుండెలపై వ్రాలి నిదురవోవు ఏ హృదయ దేవి పావన స్నేహమునకు ద్రోహమునరించి పక్కకు త్రోసిపుచ్చి వచ్చెనో కాక వదన వైవర్ణ్యమేమి. చంద్రుడి ముఖాన ఆ కళంకం ఎందుకుంది? ఆ ముఖాన, ఆ వదనంలో ఆ వైవర్ణ్యం ఎందుకున్నది? నిండు గుండెలపై వ్రాలి నిద్రపోతూ ఉన్నటువంటి తన హృదయ దేవి పావన స్నేహానికి ద్రోహమునరించి పక్కకట్ల తోసేసి వచ్చాడో ఏమో. అంత కుటిలవర్తి కాబట్టే ఈ మొఖాన్ని అంత కళంకము. అంటే నింద చేస్తున్నాడు అనమాట. ఎంత చక్కని అలంకారాన్ని అలా అలా పొందుపరిచారు. అంటే కరుణమూర్తి అనేటువంటి ఖండికలోనే ఇది ఉంది. చంద్రుణ్ణి వర్ణించే క్రమంలో అంటే ఆ చంద్రుని వదనంలో ఉన్నటువంటి ఒక కళంకానికి కారణాన్ని ఆరోపిస్తున్నారు కవి. దీన్ని కాదందామా? కాదనడానికి ఏమీ లేదు. కాదనడానికి కారణం ఏమీ లేదు. ఔచిత్య భంగము ఏమీ లేదు. ఇక పాఠకుల ఊహలు వాటికి అవధులు లేవు కాబట్టి ఏ రకంగానైనా సరే ఊహించుకోవచ్చు. మొత్తానికి ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ కి ఎక్కడైనా రసంలో ఆభాసం కావడం గాని, లేకపోతే ఔచిత్యం భంగం కావడం గాని ఉన్నదా ఒకటి చూసుకోవాలి. అవి రెండు కానప్పుడు అందమైనటువంటి కల్పన. అంటే సహజంగా చంద్రునిలో ఉండేటువంటి కళంకానికి ఒక కారణాన్ని ఆరోపించారు కవి. ఇలాంటి అందమైనటువంటి కల్పనలు ఎన్నో ఆయన రచనల్లో నిబిడీకృతం అయ్యున్నాయి. ఇకపోతే తాత్వికత. తాత్వికత గురించి చక్కని పద్యాలు ఇక ఆయన రచనల్లో తాత్వికత గురించి చెప్పాలి అనంటే ఇక అసంఖ్యాకంగా దొరుకుతాయి అనుకుంటాను మనకి. అమర్ఖయుంలో ఆయన రాసినటువంటి పద్యాలు, లేకపోతే చమత్కృతి అనేటువంటి మరో శీర్షికని చెప్పాలంటే మన మన ప్రసంగం ఆ అవి చాలా పెద్దగా విస్తారంగా అయిపోతుంది. కాబట్టి ఇందులో ఒక పద్యం చదువుకుంటే తాత్వికతకు చమత్కృతికి రెంటికి కూడా అదే ఉదాహరణ కాగలదన్న ఉద్దేశంతో ఈ పద్యము ప్రసిద్ధమైనదైనా కానీ నేను ఒకసారి మనం చర్చిస్తాను. స్థిరములు కావు కావు చల జీవితముల్ సిరి సంపదల్ సుఖంకరములు కావు కావు పలుగద్దెలు మిద్దెలు ఆత్మశాంతి కాకరములు కావు కావు నవకమ్ములు నిత్యము కావు కావటన్సు అరచుచునుండె కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై. ఆ బహరాము
గోరిపై ఆ సమాధిపై నిల్చుని కాకి కావు కావు అని అరుస్తుందట. ఆ అరిచేటువంటి ఆ శబ్ద అనుకరణని అందమైనటువంటి తాత్వికత ఆధారితమైనటువంటి ఒక భావాన్ని పద్య ప్రతిష్టాపనం గావించారు కరుణశ్రీ గారు. చాలా చాలా అందంగా. స్థిరములు కావు కావు ఈ చల జీవితములు, ఈ చపలమైనటువంటి జీవితాలు స్థిరమైనవి కావు. సిరి సంపదలు సుఖంకరములు కావు. సుఖాన్ని ఇచ్చేటువంటివి కావు ఈ సిరి సంపదలు. పలు గద్దెలు, మిద్దెలు ఆత్మశాంతికి ఆకరములు కావు. నవకమ్ములు కూడా నిత్యము కావు. కావు కావు అంటూనే ఉన్నది ఆ కాకి అంటూ, కావు అనేటువంటి దాన్ని ఒక ప్రాస స్థానంలో వకార ప్రాసం తీసుకుని స్థిరములు రకార ప్రాసము అది ప్రాస స్థానంలో తీసుకోలేదు. కావు కావు అంటూ కాకి యొక్క ధ్వని అనుకరణను ప్రధానంగా పెట్టుకుని గొప్ప తాత్వికతను వెలువరించినటువంటి పద్యంగా ఇది ఉంటుంది. ఇప్పుడు అంబుధులీదవచ్చు ప్రణయాగ్నుల గుప్పిట బట్టవచ్చు, గ్రంథంబులు వ్రాయవచ్చు, గగనానికి నిచ్చెన వేయవచ్చు, విశ్వంబు జయింపవచ్చు, హిమశైలము నెక్కగవచ్చు, కాక చోద్యంబగు చావు పుట్టుకల దైవ రహస్యమెరుంగవచ్చునే. చావు పుట్టుకల రహస్యం మాత్రం ఎవరు ఎరుగలేరు. ఎందుకంటే చావు పుట్టుకల రహస్యము అవి రెండు సందర్భాలు గొప్ప మార్మికమైనవి. ఇవి తేట తెల్లమైన రోజు మానవ జాతికి దైవం అనేటువంటి ఒక ఊహతోనో ఒక భావనతోనో పని లేకుండా పోతుంది. కొన్ని లక్షల్లో జరిగేటువంటి వ్యాపారాలు కుంటుపడిపోతాయి. కాబట్టి ఆ భావన ఉండాల్సిందే. ఆ జనన మరణ రహస్యం ఏదో ఆ మార్మికంగా ఉండిపోవాల్సిందే నేమో అని కూడా అనిపిస్తుంది ఆలోచిస్తే. ఎందుకంటే ఇంతమంది భుక్తి పాడైపోతుందిగా మరి. ఎన్నెన్ని మతాలు, ఎన్నెన్ని వర్గాలు, ఇన్ని వర్గాలన్నింటి భుక్తి కూడా నడిచిపోతోంది కాబట్టి హాయిగా అది ఉండడమే మంచిది. ఆ గుట్టు కాస్త విప్పేస్తే మరీ ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లాబొరేటరీలో పుట్టుకలాగాను, లేకపోతే తను పోయేటువంటి రోజును చెడిపేయటమో, ఏదో చిత్రగుప్తుడి పుస్తకం దొరికితే ఈ పలానా ఏదో సినిమాలో హీరో తుడిపేసుకుంటాడు తను చచ్చిపోయే రోజుని. అలాంటి ఏదో మ్యాజిక్ చేసేస్తారు. కాబట్టి అలాంటి ఇంద్రజాలాలేవి కూడా పారకుండా దాన్ని ఆ భగవంతుడైన వాడు అనుకుందామా, ప్రకృతి అందామా, అది మార్మికంగానే ఉంచింది. దాని తాలూకు గొప్ప తాత్వికతను వెలువరించినటువంటి పద్యం. అంతేకాకుండా అసలు ఈ జీవితం మొత్తం కూడా ఒక నాటక రంగమని, ఆ నాటక రంగాన్ని ఆ నాటక రంగం పైన ఎవరి నటన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది కావాలని మేకప్ వేసుకుని వేదిక మీదకొచ్చేటువంటి రంగం కాదు. నాట్యము అంటే ఇక్కడ డాన్స్ గురించి మాట్లాడడం లేదు. నటన, యాక్షన్. అలా ఆ నాట్య రంగము కాదు. మన ఇచ్ఛానుసారంగా ప్రవేశించగలిగినటువంటి రంగం ఇది కాదు. ఇది అమర్ కయ్యూంలోనే ఈ పద్యం ఉన్నదన్నమాట. ఉమర్ ఖయ్యూం అనేటువంటి కవి గురించి రాస్తూ అమర్ ఖయ్యూం అనేటువంటి మంచి కావ్యాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాశారు. అందులోని పద్యమే ఇది కూడా. అయితే మరి ఎలాంటిది ఈ నాటక రంగము అంటే తన ప్రమేయం లేకుండా ప్రవేశించేటువంటి నాటక రంగము. మేకప్ తన ఇష్టం కాదు. పాత్ర నేను ఈ నాటకం వేస్తాను. స్కూల్స్ లో స్కిట్ వేస్తూ ఉంటే టీచర్ నేను దానుకుంటాను, టీచర్ నేను రుద్రమదేవికుంటాను, టీచర్ నేను గుర్రానుకుంటాను అంటారు పిల్లలు. మరి ఇలా నిర్ణయించుకొని ప్రవేశించగలిగినదా ఈ నాట్య రంగము అంటే అలాంటి వేదిక కాదిది. నీకు ఏ పాత్ర నిర్ణయించబడితే ఆ పాత్రలోకే నువ్వు ప్రవేశిస్తావు. నీకు ఏ డైలాగ్స్ అంటే డైలాగ్స్ కాదు. నీకు ఏ పాత్ర ఇవ్వబడితే ఆ పాత్రనే నువ్వు నటించవలసి ఉంటుంది నీకు ఇవ్వబడినటువంటి ఆ కాలంలో. పోనీ కాలమైనా నీ నిర్ణయమా అంటే కాలం కూడా నీ నిర్ణయం కాదు. ఆ కాలం కూడా ముందుగానే నిర్ణయించబడుతుంది. ఏది డైలాగ్ ఒకటి నీది. ఏం చెబుతావు, ఆయా సందర్భాల్లో ఎలా వర్తిస్తావు అంటే పాత్ర ముందు చెప్పబడదు, సంఘటనలు ముందుగా రచించబడవు, పాత్ర నీ ఇష్టమైందో కాదో నీ ఎంపికకు అవకాశం లేదు, సమయం నీకు ఇష్టమైనంత ఇవ్వబడదు.
అక్కడ ఇచ్చిన సమయమే. పోనీ ఆ సమయం ఎంతో ముందుగా మన భావనా ప్రియలాగా చెబుతారా ప్రసంగ సమయం లాగా అంటే అలా కూడా చెప్పరు. ఎప్పుడు సగం డయలాగ్ చెప్పిన తర్వాత నిలువునా కింద పడి వాడు పోతాడో తెలీదు. కాబట్టి అదొక అసంతృప్తి. గబగబా నా వంతు రావాలి, డైలాగ్ చెప్పేయాలి, వెళ్ళిపోవాలి. దాని తాలూకు ఎంత అందమైన పద్యాలు రాశారో చూడండి. దాదాపు తిట్టుకుంటూ రాశాడు భగవంతుడిని. నవరస భావ పూర్ణమగు నాటక వేదిక మీద ఎల్ల మానవులును గజ్జెగట్టి నటనంబునరించెడి వేషధారులే యవనిక ముందే కాని తెర కావల వేషము విప్పినంత రాజెవడు భటుండెవండో స్ఫురింపదు సర్వమునొక్క రూపమై. ఒకడు రాజు ఈ వేదిక మీద, ఒకడు భటుడు, ఒకడు ధనవంతుడు, ఒకడు బానిస. కానీ తెర వెనక్కు వెళ్ళి ఆ యవనిక వెనక్కు వెళ్ళి తన వేషము విప్పితే అందరూ ఒకే విధంగా కనిపిస్తారట. ఎంత అద్భుతమైనటువంటి తాత్వికతను వెలువరించారు చూడండి. కేవలం ఒక వేషం వేసుకున్నటువంటి పాత్రధారులుగా యావన్ మానవ జగత్తుని మొత్తం అభివర్ణించారు కరుణశ్రీ గారు. వేషము వేసి పంపితి వివేదిక మీదకు పాడు వేళ నా మీసము జారిపోయి విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరిహాసము చేయనుండిరి రహస్యముగా తెరవేయు మంచు నీ కోసము చూచి తిన్ కసరు కొంటివిదెక్కడి దర్శకత్వమో. డైలాగ్ రావట్లేదు, ప్రాక్టీస్ చేసిన నాటకం కాదు. ఉన్న పాటున సడన్ గా ఎదుర్కొనేటువంటి రకరకాల సంఘటనలకు అప్పటికప్పుడు స్పందించాలి, అప్పటికప్పుడు ఆ సమస్యలను ఎదుర్కోవాలి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక్కోసారి ఈ నాటకాన్ని ఇక్కడితో ముగించేద్దామా, ఇంకా చాలు ముగించేసి అనేది సైగ చేస్తూ ఉంటాడు భగవంతుడికి. కానీ ఆ నెట్టినవాడు, వేదిక మీదకి నెట్టినవాడు అసలు పట్టించుకోడు. ఎవరో తెలియనట్టు చూస్తూ ఉంటాడు. అసలు బొమ్మలా కదలడు. అసలు ఉన్నాడో లేడో తెలియదు. మొత్తం నేనే అంటుంటాడు. కానీ ఎక్కడా వినపడ్డు. ఏం చెయ్యాలి? ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ అదే స్థితిని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నారు కవి. ఎంత గొప్ప తాత్వికతను ఇక్కడ పొందుపరిచారు ఈ పద్యంలో. కాబట్టి పాడువేళ్ల మీసము జారిపోయిన ఎన్నో భంగపాట్లు ఒక్కోసారి మన ఆత్మ గౌరవాలకి భంగం కలిగేటువంటి తరుణాలకు ప్రతీకగా ఉన్నది మీసము జారిపోవడము. తరువాత విషమించే పరిస్థితి, ప్రేక్షకులు పరిహాసము చేస్తారు. జీవితంలో ఎన్నో సందర్భాలలో గెలుపోటముల్లో పరిహాసం చేసే ప్రేక్షకులు కూడా మనకి తారసపడుతుంటారు, అభినందించే వాళ్లే కాదు. రహస్యముగా తెరవేయు మంచు నీ కోసము చూసుకుని ఎక్కడున్నాడు నన్ను లోపలికి నెట్టినవాడు, అయ్యా కాస్తలో కనబడితే ఇంకా తెర మూసేస్తాడేమో, ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాడేమో, కనీసం నన్ను తీసేసుకుంటాడేమో అని రకరకాలుగా నీ కోసం చూశాను. కసురుకున్నావు గాని కానీ ఆడు ఏదో ఒకటి పాడు అన్నావే కానీ నన్ను విడిపించలేదు, ఇది ఎక్కడి దర్శకత్వమో అంటూ ఈ పద్యాన్ని ముగిస్తారు. ఆంగిక వాచిక ఇంకా వర్తక చదువుకుంటూ వెళ్తే మనకి సమయం సరిపోదు. తరువాత నన్ను మెడబట్టి గెంటితివి నాటక రంగము పైకి, నన్ను మెడబట్టి గెంటితివి నాటక రంగము పైకి, చేత కాదని బతిమాలు కొన్న వినవైతివి, కన్నులు విప్పి సభ్యులన్ గనుగొనినంత కాళ్ళు వడకందొడగెన్, సరికొత్త నర్తనం అనుకొని చప్పటుల్ చరిచిరందరు, చాల్ తెరదింపుమో ప్రభు. అందరి వైపు ఒకసారి తేరిపారా చూసేసరికి కాళ్ళు చేతులు గడగడగడ వణికాయట. అది సరికొత్త నర్తనం అనుకొని అందరూ చప్పట్లు జరిచారట. ఇక చాలయ్యా, ఇక ఇంతకంటే నటించలేను, తెరదింపు మా ప్రభు అంటూ గొప్ప చమత్కారాన్ని తాత్వికతతో రంగరించి అందమైనటువంటి అలంకారయుక్తమైనటువంటి పద్యాలలో ప్రతిష్టాపనం గావించారు మన కరుణశ్రీ గారు. తరువాత వారి పద్యాలలో ఉండేటువంటి శబ్ద సౌందర్యం, ఈ శబ్ద సౌందర్యం గురించి చూసుకోవాలి అనంటే ఒకటి కాదు అన్ని పద్యాల్ని ఉదాహరణగా తీసుకుంటేనే కుదురుతుందేమో అనిపిస్తుంది. అంత అందమైనటువంటి పద్యాలు ఉంటాయి. ఉదాహరణకి వారు రాసినటువంటి ఉదయస్త్రీ కావ్యంలో శ్రీనివాసోదాహరణం అంటే ఉదాహరణ కావ్యం కూడా అందులో రాశారు. అంటే విభక్తి
విభక్తి ప్రాతినిధ్యాలతో ఉదాహరణలు రాస్తారు కదా, అది ఆయన ఉదయశ్రీలో ప్రింట్ చేశారు. శ్రీనివాస ఉదాహరణలో 1-2 పద్యాలు చూస్తే, నల్లని వాని మేలి చిరునవ్వుల వాని సురారి గొంతుకల్ గిల్లెడు వాని కాంతులు లిఖించు కనుంగవ వాని చూట్కికిన్ చల్లని వాని కంటి విలసన్న వరత్న కిరీట సుప్రభావేల్లిత మౌళివాణి ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని విరికై తుమ్మెదలీల నా హృదయ మువ్విళ్ళూరు నెల్లప్పుడున్ హరికై సత్కరుణా సుధా లహరికై ఆనంద మందాకినీ ఝరికై నిత్య నివాస శేషగిరికై సందృప్త దైత్యేభ కేసరికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. ఎక్కడ కూడా అలవోకగా వృత్యనుప్రాస అలంకారాలు, చేకానుప్రాస అలంకారాలు అలవోకగా అలల్లాగా సాగిపోతూ అందమైనటువంటి శబ్ద సౌందర్యం ఎక్కడ కూడా అంటే శబ్దార్థాలు రెండు కూడా ఓ జంట గువ్వలై పల్లకిలో ఊరేగించబడతాయి. ఎక్కడ కూడా అర్థానికి భంగం లేనటువంటి అనవసరమైనటువంటి పదాలు లేకుండా శబ్దాన్ని నడపగలగడం కూడా ఒక అందమైనటువంటి నైపుణ్యము. కాబట్టి అలా ఆయన శబ్ద సౌందర్యానికి ఉదాహరణలు మనకి అందంగా కనబడతాయి. ఇక పోతే ప్రసాద గుణానికి ఎన్నెన్నో ఉదాహరణలు, ప్రతి పద్యం ఉదాహరణ కాగలదు. తర్వాత అయితే మనం ఒకదాన్ని తీసుకుంటే ఇప్పుడు ప్రసాద గుణము అంటే సరళత్వం, అంటే చెప్పదగినటువంటి ఏ విషయమైనా సరళంగా చెప్పడం, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడము, ఎంత సమాసగతంగా చెప్పినా కూడా అర్థం కావడంలో చదవగానే పద్యాన్ని అవగతం చేసుకొని భావం స్పష్టమైపోవాలి. అలా జరగని పక్షంలో దానికి ప్రసాద గుణం లేనట్లు. కానీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాల ప్రతి దానిలో కూడా ప్రసాద గుణం ఉంటుంది. అర్థం కాని పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. అందమైన సరళమైనటువంటి సుందరమైనటువంటి పదాలను శబ్ద ప్రాతిపాదికన అందంగా ఎంపిక చేసుకోవడంలో గొప్ప నైపుణ్యం వారిది. అయితే మరి అలాంటి పద్యాల్లో నుండి ఈ ప్రసాద గుణం కోసం దేన్ని ఎంపిక చేసుకోవాలి అంటే, కఠినమైనటువంటి పద్యాలు ఎక్కడైనా ఉన్నాయా చూసి, ఆయన ఎక్కువ సమాసాలు వేసినవి చూసి ఎంపిక చేసుకుందాము అని అంటే, నాకు దేనిలో నుండి ఉదాహరణలు పరిగ్రహించాలో అర్థం కాక ఒక ఉపాయం వచ్చింది. ఏమిటంటే, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రాసినటువంటి కొన్ని పద్యాలు ఉన్నాయి. అందులో బహుశా నాకు దొరుకుతుందేమో అనిపించింది. ఎందుకంటే ఏ కవి గురించి రాసేటప్పుడు కొంత వారి యొక్క శైలిని ప్రతిబింబించే విధంగా రాయడం అనేది మన ఆధునిక కవులకి గాని మన ప్రాచ్యంలో ఉన్నటువంటి కవులకి గాని ఒక అలవాటుగా ఉంటుంది. కాబట్టి మరి మామూలు పదాలలో విశ్వనాథ గారి వర్ణనలు చెయ్యరు కాబట్టి, ఆయన గురించి చేసేటప్పుడు కొంచెం ఆ స్థాయి పదాలను ఎంచుకుంటారు. కాబట్టి అక్కడ ఏమైనా నాకు అలాంటివి దొరుకుతాయా అని నేను చూసినప్పుడు నాకు అక్కడి 2-3 పద్యాలు తీసుకుంటేనే, అంతకంటే కాఠిన్యమైనటువంటి మరి ప్రయోగాలు మరి ఇంకెక్కడ చేసి ఉండరు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఒక 2-3 మనం చదువుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఆ యొక్క కాఠిన్యంలో కూడా ఎంత ప్రసాద గుణమో చూడండి. నిద్రాణమ్మగు జాతికి నవనవోన్మేషము చేకూర్చి నిర్నిద్ర స్ఫూర్తి పద పరివర్తి అయి నర్తించెన్ భవన్మూర్తిలో భద్రంబుల్ భవదీయ భారతికి విద్వన్మండలాధ్యక్ష అన్నారు. దీర్ఘ సమాసం, కానీ అర్థం కాని విషయం ఏమీ లేదు అక్కడ. నిద్రాణమ్మగు జాతికి నవనవోన్మేషము చేకూర్చి నిర్నిద్ర స్ఫూర్తి పద ప్రవర్తి అయి నర్తించన్ భవన్మూర్తిలో భద్రంబుల్ భవదీయ భారతికి విద్వన్మండలాధ్యక్ష శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కవి సామ్రాట్ నిత్య సత్యప్రియ.
ఎవరయ్యా ప్రతి విశ్వనాథులకు, ఎవరయ్యా ప్రతి విశ్వనాథులకు, బ్రాహ్మీ దత్త సాహిత్య సంస్థవనీయ ప్రతిభాసనాథులకు, విశ్వస్తుత్య పాండిత్య వైభవ సంప్రాప్తి యశోధినాదులకు, నిర్వ్యాజానురాగంబునన్ కవితాయోగమునన్ ప్రసన్న రసవద్గాథా ప్రయోగంబునన్, రసవత్కరమైనటువంటి గాథా ప్రయోగాలలోను, నిర్వ్యాజానురాగములోను, యోగములోను ఎవరు ఆ విశ్వనాథులకు ప్రతి అంటున్నారు. నవలల్ గూర్చుచు నాటకంబులను విన్నాణంబుగా దీర్చు, మేల్ కవితల్ నేర్చి కథల్ వెలార్చు, సుమహాకావ్యంబులీడేర్చు, నీ జవసత్వంబులు సర్వతోముఖ మహాసాహిత్య సౌభాగ్యముల్, భవదీయ స్తవనీయ లేఖిని కివే బ్రహ్మాయురారోగ్యముల్. విశ్వకళాపూర్ణుడని విశ్వకవిన్నిను నేడు సాహితీ విశ్వము విశ్వసించే మన విశ్వకళా పరిషత్తు తానిటల్, శాశ్వతమైన గౌరవము సంగే మహాంధ్రమునందు రాజరాజేశ్వరి అయి భవత్కవిత ఏలుత ప్రాంగణ రసజ్ఞ రాజ్యమున్. అంటే చక్కని ప్రకృష్టమైనటువంటి దీర్ఘ సమాసాలు వేసుకున్నప్పటికీ గతంగా ఉన్నటువంటి అర్థాలు సైతము నిరర్ధకంగా పోకుండా అర్థం కానటువంటి పరిస్థితిని ఏర్పరిచినటువంటి ప్రసాద గుణాన్నే ద్విగుణం చేస్తున్నాయి. కానీ ఆ అర్థాన్ని భంగం చేసేటువంటి పనులు మాత్రం ఎక్కడ కూడా చేయనటువంటి చక్కని ప్రసాద గుణం ఆయన పద్యాల్లో అడుగడుగునా కనబడుతుంది. విశేషించి కొంచెం క్లిష్టత కోసం నేను వెతికినప్పుడు విశ్వనాథను ప్రశంసించేటువంటి పద్యాల్లో వెతుక్కున్నప్పుడు ఇక్కడ కూడా ప్రసాద గుణానికి ఎక్కడ కూడా మచ్చ రానటువంటి వర్ణనలు అందంగా చేశారు. తరువాత ఆయన రచనలో అడుగడుగున కనబడేటువంటి కారుణ్యం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి అసలు ఆయన రాసినటువంటి ప్రతి కృతిలోను ప్రతి ఖండికలోను ఉదాహరణ దొరుకుతున్నప్పటికీ మనం కారుణ్యం గురించి ఎక్కువ విస్తరించి చెప్పుకుంటే తరువాత శీర్షికలు సమయం ఉండదు కాబట్టి దాటిపోయాము. కాబట్టి మనకి మరో 2 పద్యాలు కూడా సమయం ఉన్నది కాబట్టి ఆ కారుణ్య గుణాన్ని వెలువరించేటువంటి ఆయన శైలిలోని మరో 2 పద్యాలు చూద్దాం. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి, కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతకు మారాకులతికి అతికి, పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి, తెలవారకుండ మొగ్గలలోన చొరబడి వింత వింతల రంగు వేసి వేసి, తీరికే లేని విశ్వ సంసారమందు ఎన్ని పనులు చేస్తున్నాడండి భగవంతుడు. పుట్టబోయేది బుల్లి బుజ్జాయి కోసమే అంటే ఆ బుజ్జాయి అంటే కేవలం మనుషుల పిల్లలేమిటి, ఆ ఆవు దూడ పుట్టింది, దానికి ఏం చేయాలి, అప్పటి వరకు అది ఒక ఇంకా మదర్హుడ్ లోకి రానటువంటి ఒక ఆవు గోవు లేదా ఒక మేక ఉంటుంది, లేక ఒక గేదె ఉంటుంది, ఏదైనా ఒక పశువు మూగజీవి అప్పటి వరకు ఒక మాతృత్వంలోకి రాని దశలో ఉంటూ ఆ బిడ్డ పుట్టగానే పాలు ఎక్కడి నుండి వస్తాయి. పొదుగు గిన్నెలకి పొద్దునే సైకిల్ వేసుకొని పాలు పోసే ఇల్లు తిరుగుతూ పల్లెటూళ్ళల్లో పాలు పోస్తూ ఉంటారు. అలా విశ్వ సంసారం మొత్తంలో తల్లుల యొక్క పొదుగు గిన్నెలకి పాలు పోసేవాడు ఒకడు ఉన్నాడట. అలా పాలు పోసి పోసి కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతకు మారాకులతికి ఎతికి, తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో ఉన్నటువంటి తీగలకు కొత్త చిగుళ్ళు వచ్చుంటాయి. ఎవరు రాత్రి వచ్చి అతికిచ్చి పోయిన వాళ్ళు. కలికి వెన్నెలలూరేటువంటి చలువ దోసిళ్ళంట. బహుశా అంతటి చల్లదనం ఉన్నది కాబట్టే ఆ లేత ఆ లతికలకు అంత లేత చిగుర్లని, కావిరంగు చిగుర్లని అంటించిపోగలుగుతున్నారేమో. మనం ఏ ఫెవిస్టిక్ తీసుకొని అంటించినా మళ్ళీ మరుసటి రోజుకి ఎండిపోయే కనపడతాయి కదా. నేల మీద రాలుతూ ఉన్నటువంటి లేదా చెట్టుకే ఉన్నటువంటి ఒక ఆకుని ఇలా తుంచి మళ్ళీ మనం అక్కడే వేసి అంటు కట్టినా కూడా అది మరుసటి రోజుకి మాడిపోయే కనబడుతుంది. దాన్ని సగానికి కట్ చేసి దానిలో పెట్టి దానికి దారం చుట్టి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు
వృక్ష శాస్త్రంలో ప్రయోగాలు చేసే పిల్లలు అలా చేసినా సరే అది అతుకు అతుకే. కానీ ఈ అతుకులో తేడా లేదు. ఎలాంటి అతుకు, ఎలాంటి చేతులు అవి, ఎలాంటి వేళ్ళు అంటే వెన్నెలలు ఊరే చలువ దోసిళ్ళట. అందుకేనేమో ఆ మారాకులు అతికినా కూడా అంత ఆ చల్లదనం వాటిల్లోనూ ఇనుమడిస్తోంది. పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి పూలు కంచాలు ఆ రోలంబములకు తెల్లవారి అవి కంచాలుగా భాసిల్లే విధంగా రేపటి భోజనాన్ని ఇప్పుడే సిద్ధపరుస్తున్నాడు. తెల్లవారకుండా మొగ్గలు తెల్లవారితే మళ్ళీ ఈయన రంగు వేయకుండా గాని ఆ మొగ్గలు సూర్యుడు వచ్చేస్తాడు, తెల్లవారిపోతుంది. ఇంకేముంది అన్ని తెల్లగానే కనపడతాయి. ఈయన గాని భగవంతుడు గాని పడుకొని రాత్రి నిద్రపోయి లేవలేదనుకోండి ఏమవుతుంది? తెల్లవారకుండా తెల్లవారడం జరిగిపోతుంది. సూర్యుడు రావడం జరిగిపోతుంది. దానిలో నిర్వర్ణంగానే ప్రతి పువ్వు కనబడడం అనేది జరుగుతుంది. కాబట్టి రాత్రికి రాత్రే చొరబడాలి దానిలోకి. ఆ పూల బుగ్గల్లోకి చొరబడి వీడు ఏ బ్రష్ పెట్టి వేస్తాడో మరి రంగులన్నీ పులిమెయ్యాలి. లేకపోతే ఒకే రంగు వేసాడనుకోండి ప్రకృతి అంతా ఒకే రంగులో కనపడుతుంది మనకి. కాబట్టి తెల్లవారకుండా మొగ్గలలోన చొరబడి వింత వింతల రంగులు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు ఒక్క ఫ్యామిలీని చూసుకోవడానికి మనకి ఎన్ని కష్టాలండి. అలా తీరికే లేని విశ్వ సంసారం అంట ఆయనది. అలసిపోయితివేమో దేవాది దేవ, ఒక్క నిమేషము కన్ను మూయుదువు గాని రమ్ము తెరచితి మా కుటీరంపు తలుపు అని. ఆయన కుటీరం ఏది, హృదయమే ఆయన కుటీరము అనేటువంటి ఒక కరుణపూర్వకమైనటువంటి ఆహ్వాన ప్రతిని కరుణశ్రీ గారు పరాత్పరునికి అందిస్తున్నారు. కూర్చుండ మా ఇంట కురిచీలు లేవంటారు, నా ప్రణయాంకమే సిద్ధపరచుచుంటే పాద్యమ్మునిడ మాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి నైవేద్యమిడ మాకు నారికేళము లేదు. ఎందుకు లేదు? కొబ్బరికాయ కొనుక్కోలేరా అనుకోకండి. ఆ కొబ్బరికాయ ఏమైనా వీడు తయారు చేసిందా? కాదు కదా. మళ్ళీ ఆ పరాత్పరుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో నుండి ఇవ్వాల్సిందే. ఆయన సృష్టించిన ఆయనకి ఇవ్వాల్సిందే గాని నువ్వు సృష్టించిందంటూ ఏమీ లేదు కదా. కాబట్టి కనీసం మనం కూడా సొంతగా సృష్టించుకున్న వాళ్ళం కాదు. ఎవరు ప్రకృతి ఆ విధంగా మనల్ని తయారు చేస్తే ఉన్నవాళ్ళం. ఈ హృదయం ఇవ్వడం కూడా పెద్ద త్యాగమేం కాదు. అది ఎవరో తయారు చేసిన మనం ఇస్తున్నాం అంతే. కాబట్టి ఎంత ఉదాత్తమైనటువంటి అంటే అండర్ ద ఎర్త్ బాగా డౌన్ టు ఎర్త్ చేసుకోవడం అన్నమాట ఇక్కడ. కాబట్టి పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి నైవేద్యమిడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందీయనుంటి లోటు రానీయకున్నంతలోన నీకు రమ్ము లోటు రానీయను ఉన్నంతలోన నీకు రమ్ము దయసేయు ఆత్మపీఠము పైకి అమృత ఝరి చిందు నీ పాదాంకములందు కోటి స్వర్గాలు మర్పించుకొనుచు తండ్రి అంటూ ఒక ఉదాత్తమైనటువంటి కరుణాపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని కరుణశ్రీ గారు ఇచ్చారు. ప్రతి భావుకులైన ప్రతి ఒక్కరూ భావుకత కలిగినటువంటి ప్రతి ఒక్క కవి కూడా తాదాత్మ్యం చెందగలిగినటువంటి అమృత సమములైనటువంటి పద్యరాజాలను ఆయన తెలుగు పద్య ప్రపంచానికి అంకితం ఇచ్చిన వారికి ఇవే నా నమస్కృతులు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు భావన ప్రియ వేదికకు నిర్వాహకులు విట్టుబాబు గారికి కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి రవికాంత్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు హవిల గారు. కరుణశ్రీ గారి కరుణరస పోషణ ప్రసాద గుణ విశ్లేషణ బాగా నిర్వహించారు. అందులో వాళ్ళ హవిల గారు కుమారి వర్ణన, అలాగే ఆర్ద్రత, అహింస, అనసూయ వంటివి ఇటువంటివన్నీ బాగా వివరించారు. ఇక ఉదయ శ్రీ బుద్ధ చరిత్ర వంటి మరికొన్ని కావ్యాలు తీసుకుని అందులో ఉదాహరణలతో బాగా చెప్పారు. పలుకు తొయ్యలి భవ్య రూపము
తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.